నమస్తే అండి. పద్మజ ఖండివిలి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుమళ్ళ క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ఇక్కడ స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు. ఈ పెనుమళ్ళ శివాలయం అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటి కూడానండి. ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరలింగం సూర్యాంత ప్రతిష్ఠ అండి. ఆ సూర్యాంతరం రుద్రమూర్తి అనమాట. అందుకని ఆ రుద్రమూర్తిని శాంతపరచడం కోసమని ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ 8 చంద్రయంత్ర ప్రతిష్టలు జరిగాయి. వీటిని అష్ట సోమేశ్వరాలని పిలుస్తారు. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ సోముడు ప్రతిష్ఠించిన ఆలయాలను అష్ట సోమేశ్వర ఆలయాలని అంటారనమాట. ఇవన్నీ కూడా ద్రాక్షారామానికి చుట్టుపక్కలే ఉంటాయి. వీటిని దర్శించుకోవడం వలన చంద్రగ్రహ దోష నివృత్తి కూడా కలుగుతుంది. ఈ ఆలయం ఆరుద్ర నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం అండి. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం 1వ పాదం జన్మ నక్షత్రమైన లేదా పేరు ప్రకారం వచ్చే నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి గ్రహశాంతి జరుగుతుందని చెప్పబడి ఉందండి. ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలా మంచి చక్కని ఈశ్వరుని విగ్రహం ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి గుడి ఎంట్రన్స్ లోనే ఆయన దర్శనమిస్తారు పెద్ద విగ్రహ రూపంలోను. ఈ ఆరుద్ర నక్షత్రం 1వ పాదం మిథున రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హసన్బాద్లో ఉన్న మిథున రాశికి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వారికి ఎలాంటి దోషాలన్నా పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్పబడి ఉందండి. అలాగే ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టిన శిశువులకి ఇక్కడ అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటి సందర్భాల్లో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనకి నెలలో ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజున ఇక్కడ స్వామికి అభిషేకం చేయడం ప్రత్యేకత అనమాట. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వైభవంగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి కూడా చాలా వైభవంగా జరుపుతారు. సుబ్బారాయుడు షష్ఠికి ముందు రోజు అనగా పంచమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా అక్కడ ఘనంగా నిర్వహిస్తారనమాట. మీకు ఈ ఆలయాల గురించి ఇంకా వివరాలు కావాలంటే కింద గురువుగారి నెంబర్ ఇచ్చానండి. కాల్ చేసి కనుక్కోగలరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.